సినిమా తీయడానికి పవన్ అవకాశం ఇస్తే చాలు బాలినేని. బంధువు కావడంతో వైఎస్ఆర్ జగన్ పాలనలో ప్రకాశం జిల్లాను శాసించిన బాలినేని సినిమా తీసే ఛాన్స్ ఇస్తే చాలు అనే లెవెల్కు పడిపోయాడు. ఒంగోలులో టీడీపీ తరపున దామచర్ల ఉండగా వచ్చే ఎన్నికల నాటికి ఒకవేళ టీడీపీ జనసేన పొత్తు ఉన్నా కూడా బాలినేని గారికి టికెట్ రాదు. అందుకే రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే అంటారు. వివిధ కారణాలతో పార్టీ మారేవారు అడ్డు అదుపు లేకుండా విమర్శలు చేస్తే రేపు ఘర్ వాపసీ పథకం క్రింద తిరిగి రావాలంటే దారులు శాశ్వతంగా మూసుకుపోయి ఉంటాయి. బంధువు బలం కావాలి, కానీ బలహీనత కాకూడదు. 2027లో బాలినేని జనసేన తరపున కనీసం ఎమ్మెల్సీ పదవి అయినా వస్తుందా అంటే డౌటే. భుజాలు మార్చి పార్టీలు జెండాలు మోసిన ఎంతోమంది కాపు సోదరులు పదవుల కోసం చకోర పక్షుల్లా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఈయనకు ఇస్తారా అంటే అనుమానమే. నీళ్లలో ఉన్నంతసేపే మొసలికి బలం అని కూడా తెలియకపోతే ఎలా?